వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి యువత నిరసన ర్యాలీలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కూడా విద్యార్థి విభాగంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఏ విధంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈ కూటమి ప్రభుత్వం ఆటలాడుతా ఉందో మనమందరూ కూడా చూస్తా ఉన్నాం. బకాయిలు పెట్టడమే కాకుండా అటువైపు కాలేజ్ మేనేజ్మెంట్తో కూడా నెగోషియేషన్ చేయకుండా ఏ విధంగా విద్యార్థుల పట్ల శాపంగా మారుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒకవైపు విద్యార్థులు చదువుకోలేక కాలేజీలకు వెళ్ళలేక కాలేజీలకు వెళ్తా ఉంటే ఫీజు కట్టుకోకుంటే రానివ్వము అని కాలేజీలలో రానికపోతా ఉంటే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఫీజులు కట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఇది ఎవరి చేతగానితనం? విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి చేతగానితనం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి పరీక్షలు పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆ పరీక్షలు చూస్తూ ఉంటే అది మెగా డిఎస్సినో లేకపోతే దగా డిఎస్సినో అర్థం కానటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు ఆ రోజు ఎమ్మెల్యే సీట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు డిఎస్సి పోస్టుల వరకు పోస్టులు అమ్ముకున్నాడు అన్న నిజం వాస్తవం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను అడుగుతా ఉన్నా. లోకేష్ గారికి అలవాటు అయిపోతా ఉంది. కేవలం డబ్బుల కోసమే రోజు లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ముందు ఒకసారి ఆలోచించుకోమని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులు పగలనక రేయనక ఎండనక వాననక 24/7 కష్టపడి పరీక్షలు రాస్తే దాంట్లో మెరిట్ స్టూడెంట్స్ పక్కకు తప్పించి డబ్బులు ఇచ్చే వాళ్ళని పోస్ట్ వేసుకున్న మాట వాస్తవం కాదా? డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత చాతగాని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించినందుకు సిగ్గుపడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం ఎన్నికల్లో చూసాం, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయండి? చంద్రబాబు గారికి వచ్చాయి. చంద్రబాబు కొడుకైనటువంటి లోకేష్ బాబుకు ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాబుకు ఉద్యోగం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ 3 బాబులకు తప్ప ఏ ఒక్క బాబుకైనా జాబ్ వచ్చిందేమో వీళ్ళు చూపించాలి. ఇంకొక ఆయన ప్రశ్నిస్తాను అని గద్దెరెక్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయాడో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొంతమంది హీరోలు, కమిడియన్లు వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ కంటే ముందు మేముంటామని ఆ రోజు వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉన్నాడా?
ఇంకొకటి ఇట్లనే, వాడు హీరోనో కమిడియనో మాకు తెలియదు కానీ, ఏపీ ఇన్ రాంగ్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్స్, రాంగ్ పీపుల్, రైట్ పీపుల్ అని మాట్లాడే ముందు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడానని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మీరు రైట్ హ్యాండ్స్, రాంగ్ హ్యాండ్స్, రైట్ పీపుల్, రాంగ్ పీపుల్ అని ఎట్లా మాట్లాడతారు? సరే, ఈరోజు మీరే రైట్ పీపుల్ అనుకుందాం, ఎందుకు విద్యార్థులను ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారో చెప్పండి. లేదా ట్వీట్లు చేస్తా ఉన్న వాళ్ళు రండి ప్రజల్లోకి. మీ ఫ్యాన్స్ అంతా విద్యార్థులు ఎక్కువ ఉన్నారు కదా, ఈ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి చెప్పించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని మీరు చెప్పండి. మీరన్నా చెప్తే వాళ్ళు చెల్లిస్తారేమో. ఈరోజు అందరూ కూడా ఉత్త మాటలు చెప్తూ కేవలం కాలయాపన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనుకో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ మంత్రులకు గాను, శాసనసభ్యులకు గాను. ఢిల్లీలో మనం చూసాం, విద్యార్థి యువత ధర్నా చేస్తే ఎట్టుంటుందో ఢిల్లీలో మనం చూసాం. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది రిపీట్ కాకముందే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించండి. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు, ఉద్యోగాలు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇండ్ల ముట్టడికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకాడబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.